ఈరోజు మనమైతే 25 కిలోమీటర్స్ అయితే నడిచేసాం. అసలు విషయం ఏందంటే ఈరోజు అయితే మనమైతే తిరుమలకైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకైతే అలిపిరిమెట్ల నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా తిరుమలకైతే ఎంటర్ అయితే ఇచ్చేసి ఇంకైతే క్యూ లైన్ దగ్గరకైతే వెళ్తున్నాం అనుకో. ఇంకా క్యూ లైన్ దగ్గరకైతే వెళ్తుంటే ఓయమ్మో! ఎంత పెద్ద క్యూ అంటే అసలు మతి పోతుంది చూస్తుంటే. అలా మనం టికెట్లన్నా తీసుకున్నాము అంటే టికెట్లు కూడా తీసుకోలేదు. రథసప్తమి కారణంగా టికెట్లు అయితే 23 నుంచి 26 వరకు అయితే టికెట్లు అయితే అస్సలు అవైలబుల్‌లో లేవు. చూడండి ఎంత పెద్ద క్యూ అయితే 69 క్యూ లైన్ నుంచి మేమైతే మొత్తానికైతే క్యూ లైన్ వరకైతే చేరుకున్నాం. ఇంకైతే మొత్తానికైతే బయటకైతే వచ్చేసాం. దర్శనం అయితే ఎన్ని గంటలు పట్టిందంటే టోటల్ అయితే 18 అవర్స్ అయితే దర్శనం అయితే పట్టింది. కింద మింద అయితే పడుతూ గోవింద గోవింద అనుకుంటూ మొత్తానికైతే బయట అయితే పడిపోయాం. అలా మేము బయటకు వచ్చామో లేదో కానీ రోడ్లన్నీ అయితే బ్లాక్ అయితే చేసేసారు. ఎందుకంటే దేవుణ్ణి అయితే బయట అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇక్కడ రకరకాలుగా వేషాలు అలానే దేవుని యొక్క వేషాలు అయితే అదరగొట్టేశారు. మనమైతే మన అన్లక్కి, ఎందుకంటే మనమైతే వీడియో తీయడం అయితే మనకైతే అస్సలు అవ్వడం లేదు. ఎందుకంటే ఫోన్స్ అయితే మన దగ్గర లేవు కదా! ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ మనమైతే తిరుమలకైతే ఫెస్టివల్ అలానే బ్రహ్మోత్సవాల్లో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుమలకైతే వెళ్ళకూడదని నాకు ఇప్పుడైతే తెలిసింది.